జాబ్ మానేసి బిజినెస్ చేసే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? బిజినెస్ చేయాలని ఉంది గానీ, ఎలా చేయాలి? ఏం చేయాలని ఆలోచనలు రాట్లేదా? టిప్స్ ఏమన్నా కావాలా? అయినా నీ టిప్స్ తెలిస్తే మనమే అంబానీ అవుతాం గదా! టిప్స్ కాదు గానీ, నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా మోసపోయాననేది చిన్న ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఒక్కళ్ళకైనా యూజ్ అవుతుంది కదా! బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. దట్ టూ చాలా పెద్ద ఆర్డర్. అది తమిళనాడు నుంచి వచ్చింది. నేను ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకొని డీటీడీసీకి అనేది కొరియర్ చేశాను. ఆయన కాడికెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తే ఆర్డర్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఫోన్‌పే చేస్తా అన్నారు. జనరల్‌గా ఏంటంటే నేను చేసిన తప్పనేంటంటే ఇటు సీఓడీ చేయలేదు, అటు ప్రీపెయిడ్ గూడా కాదు. ఫస్ట్ ఆర్డర్ కదా అని చెప్పేసని నేను డైరెక్ట్‌గా కస్టమర్‌ని నమ్మి డీటీడీసీ అనేది చేసేసాను. ఫైనల్లీ నేను డిస్పాచ్ చేసిన ఆర్డర్ అయితే కస్టమర్ రిసీవ్ చేసేసుకున్నారు. నేను మెసేజ్ చేశాననమాట. సార్ రిసీవ్ చేసుకున్నారా? టేస్ట్ అది ఎలాగుంది అని చెప్పేసని చాలా ఆత్రంతో నేనైతే ఆయనకి మెసేజ్ చేశాను. ఆయన సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు నాకు. ఎందుకంటే జనరల్‌గా ఫస్ట్ ఆర్డర్ కాబట్టి చాలా ఆతృత ఉంటది కదా! ఫస్ట్ నేను మనీ కూడా అడగలేదు. సార్ టేస్ట్ ఎలా ఉంది? నచ్చిందా? అనేసని మెసేజ్ చేశాను. ఆయన నుంచి నాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అలా 15 డేస్ ట్రై చేశాను. ఎలాంటి ఆన్సర్ కూడా నాకు రాలేదు. సో, అలా నేను ఫస్ట్ ఆర్డర్ వల్ల 3000 రూపీస్ అనేది నేను లాస్ అయ్యాను. సో, మీరు కూడా నాకులాగా జాలి దయ ఏం పడకుండా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ప్రీపెయిడ్ అనే ఆప్షనే పెట్టుకోండి. ఇప్పటి వరకు స్టోరీ విన్నారు కదా! మీకేమన్నా యూజ్ అవుతే గనక జాగ్రత్త పడండి. లేదంటే మన మిల్లెటోలో ఆర్డర్ చేసుకోండి.